కష్టాలన్నీ దోచేస్తా, కన్నీళ్ళన్నీ దోచేస్తా, చిక్కు చింత దోచేస్తా, చీకటినంతా దోచేస్తా, భయాలన్నీ దోచేస్తా, భారాలన్నీ దోచేస్తా, అప్పు సప్పు దోచేస్తా, ఆపదనంతా దోచేస్తా. మూర్తి బాబాయ్, జ్యోతి అత్తాయ్, మీ చేతిలో దాగిన వంకర గీతను, నుదుట రాసిన వంకర రాతను వెంట వెంట పడి ఎత్తుకెళ్ళిపోదా. జంతరు మంతరు జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా. చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో ఈ వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఫుల్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, కానీ ఆ ఇద్దరు మాత్రం మిస్సింగ్. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే వీళ్ళిద్దరిని చూస్తే కరెక్ట్ అనిపిస్తున్నాడు. తొలి చూపులోనే ఒకరికొకరు నచ్చారు, నువ్వు నాకు నచ్చావు అని చెప్పారు, పెద్దవాళ్ళు నొప్పించారు, ఇద్దరు కలిసి త్వరలో ఒకటవబోతున్నారు. అందరితో కలిసి ఈ రోజు ఈ షోకి వచ్చారు. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మురళి అండ్ సౌజన్య. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఓకే, దింపేశారా? చాలా బరువు బాధ్యతలు అందుకున్నారు మీరు, నాకు అర్థం అవుతుంది. చాలా బరువుగా ఉన్నారు. వెల్కమ్ ఇద్దరికి. సో మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను విన్నాను. సో మీ మాటల్లో విందాం అనుకుంటున్నాను నేను. సో ఎలా పరిచయం, ఏంటి విషయం? మా పరిచయం పెళ్లి చూపుల్లోనే. రోజు అడుగుతూ ఉంటాను అందరినీ. సో పెళ్లి చూపులు ఏమైనా ప్రశ్నలు అడగడం జరిగిందా? ఫస్ట్ క్వశ్చన్ హై హీల్స్ వాడతావా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ హై హీల్స్ వాడతారా అని అడిగారా? మాది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ మీరు అన్నట్టు మాది పెళ్లి చూపులు జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే, కొంచెం డిఫరెన్స్ వచ్చింది, కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ హై డిఫరెన్స్ అని ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు. ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం బలంగా నడిపించి మేమిద్దరం కొంచెం ట్రాక్ మళ్ళీ మీరు సెపరేట్ గా బయట నుంచి వేసి ఫ్యామిలీస్ ని ఒప్పించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కథ నడిపిస్తుంది. డెఫినెట్లీ ఇద్దరు మీ ఫ్యామిలీస్ కి మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ఇట్స్ వండర్ఫుల్. సో పెళ్లి చూపులు జరిగి 1 year అవుతుంది. 1 year దాటింది. కంపెనీస్ 1 year సెలబ్రేషన్స్ చేసుకున్నారా? చేసుకున్నాం. 1 year సెలబ్రేషన్. పెళ్లి చూపులు కూడా యానివర్సరీ స్పెషల్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎవరికి కూడా మహా అయితే పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, పెళ్లి మహా అయితే 1 నెల 2 నెలలు 3 నెలల్లో జరిగిపోతుంది. మాది 3 ఏళ్లలో జరుగుతుంది. 2016 పెళ్లి చూపులు, 2017 ఎంగేజ్మెంట్, 2018 మ్యారేజ్. ఇదంతా మా షోకి పార్టిసిపేట్ చేయడం కోసం ఇంత డిలే అయినట్టు అనిపిస్తుంది. మీరు డాన్స్ చేసినప్పుడు ఆ ఫినిషింగ్ మూమెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. ఆవిడని ఎత్తుకోవడం, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. అక్కడే నాకు ఒక అద్భుతమైన థాట్ తట్టింది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. అడగండి. మీరు ఆవిడని ఎత్తుకుని ఉండగా ఆన్సర్ చేయాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే కిందకి దింపచ్చు, లేకపోతే ఆవిడ ఎత్తుకునే ఉండాలి. మీరు మళ్ళీ పనిష్మెంట్ ఇస్తున్నారు. ఆ డాన్స్ చేసేటప్పుడు మాత్రం 10 రౌండ్లు వేస్తారు. ఓకేనా? సరే. పొజిషన్. ఇంకేం సార్ విశేషాలు? విశేషాలు అంటే ఏముంటాయండి, భలేవారు. మిమ్మల్ని ఇక్కడ కలిసాను, ఇంతకన్నా ఏమైనా ఉంటుందా? ఆవిడ అంటున్నారా? సరే సార్, మొదటి ప్రశ్న మీకు చెప్పండి.
ఏరుకి 2 దంతాలు ఇలా బయటకు వచ్చి ఉంటాయి కదా. అవునండి. అవి ముందుండే దంతాలా వెనకుండే దంతాలా? ముందు దంతాలండి. ముందంతాలా? వెనక నుంచి వస్తున్నాయి కదా సార్ వెనక దంతాలు. అవి వెనక దంతాలు ఉండవండి. వెనక దంతాలు ఉండవా? ఏ వాళ్ళ డెంటిస్ట్ తీసేసాడా సార్? ఏనుకి డెంటిస్ట్ ఉన్నారండి. సారీ సార్, దింపడానికి వీలు లేదు. రాంగ్ ఆన్సర్. గడియారంలో 13 గంటలు కొడితే ఏమైనట్టు? 1 గంట అయినట్టండి. కాదండి, గడియారం రిపేర్ అయినట్టు. బోరింగ్ కింద బిందె పెట్టి నీళ్లు కొడుతున్నారు. అవునండి. కానీ బిందె నిండట్లేదు. ఎందుకు? బిందెకి చిల్లుందండి. కాదు, బిందె తిరగేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి సార్. అనుగనగా ఒక గచ్చు మేడ. ఓకే. ఒక గచ్చు మేడ మీద చెక్క మేడ. ఓకే. చెక్క మేడ ముందు కంచు మేడ. ఓకే. కంచు మేడలో ముత్యాల మేడ. వినండి జాగ్రత్త. ముత్యాల మేడలో 5గురు డాన్స్ చేస్తున్నారు. ఏంటది? ఇప్పుడే చిన్న పన్ను సార్ చూసుకొస్తాను, మీరు ఆన్సర్. ప్రదీప్ గారు, నా వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరుగుతుందండి ఇక్కడ. నాకు వేడికి చేద్దాం కాదు, సాయంత్రానికి 6 ప్యాక్ వచ్చేస్తుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి రోజు అందుబాటులో ఉండదండి నాకు తను. అయ్యో బాబు, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సూపర్. సో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. హౌస్ఫుల్ కలెక్షన్ లో ఉంది. సో ఓ అద్భుతమైన టాస్క్ ఉంది మీకు. దాదాపుగా 2016లో పెళ్లి చూపులు, 17లో ఎంగేజ్మెంట్, 18లో పెళ్లి. కాబట్టి ఈ 3 ఏళ్లలో ఒకరినొకరు కలుస్తూనే ఉన్నారు. మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని గుర్తుపడతారు మాక్సిమం. మీకు కూడా అంతేగా? ఓసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే గురువు గారు, ఇప్పుడు మీరు ఇటు తిరగండి. అమ్మాయి పెళ్లి కూతురు తరఫు వాళ్ళ దాంట్లో కింద వరుస నుంచి 2వ వరుస లెఫ్ట్ సైడ్ 2వ వ్యక్తి ఏ కలర్ డ్రెస్ లో ఉన్నారు? బ్లాక్ షర్ట్ రాజేష్ అన్నయ్య. కాదు, మేడం గారు పర్పుల్ చీర లో ఉన్నారు. అటు నుంచి అనుకున్నానండి. లెఫ్ట్ సార్, మా ఊర్లో లెఫ్ట్ అంటే మీ ఊర్లో అట. అంటే నేను ఇలా ఆలోచించానండి. వాళ్ళ లెఫ్ట్. ఓకే, గ్రీన్ రెడ్ మరి మీరు క్వశ్చన్ రిపీట్ చేస్తే. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే కొంతమంది పిక్చర్స్ తీసుకొస్తాను. ఆ పిక్చర్ కి సగం పార్ట్ మిస్సింగ్ లో ఉంటుంది. అది మీరు మ్యాచ్ చేయాలి. ఓకే, ప్రయత్నిద్దాం. లెట్స్ ప్లే. ఓకే, సో బోర్డులు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఆడపెళ్లి వారికి సంబంధించిన ఫేసెస్ ఇక్కడ ఉన్నాయి. హాఫ్ ఫేస్ మాత్రమే ఉంటుంది. మిగతా హాఫ్ 2 పీసెస్ గా అక్కడ ఉంటుంది. ఓకే, మీరు ఫోటో తీసుకురండి. మ్యాచ్ చేసుకున్నారు లేదు చూసుకోండి. అప్పుడు స్టిక్కర్ తీయండి, అప్పుడు అతికించండి. రెడీ? 3, 2, 1 గో. It's a family party. Hey, light setting up कर ले, mic settle open ले, मन तेरे जैसे दाम disco thack कर ले. నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. 10, 9 Party. It's a family party. It's a family. టైమ్ అప్. హలో మేస్టర్, వావ్ అద్భుతం. ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్. ఒక్క ఫోటోలో ఒక పీస్ మిస్సింగ్, అంతే. మిగతాదన్నీ అరేంజ్ చేశారు. అమ్మా, ఒక్క ఫోటో, 1-2 ఫోటోలు కాదు మిగతా అన్ని.
పాపం మగపల్లి వారి పిక్చర్లు అన్నింటినీ ఏం చేసింది చూడండి ఇవిడ. వెరైటీలు చేశారు, బట్ బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇచ్చిన టైం అవుతున్నా అవతల ఫాస్ట్ గా వెళ్తున్నా, చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా ఆడారమ్మా. కొన్ని అయితే కరెక్ట్ అతికించడం వల్ల బాగా వచ్చాయి అనమాట అన్ని. వెల్ ప్లేడ్, సూపర్. సో వీళ్ళంతా తెలుసా మీకు? రవి అండ్ వాళ్ళ వైఫ్ సంతోషి అండ్ ఈవిడ పేరు ఆవిడ వదిలేద్దాం. ఒక బ్రదరు, ఇంకో బ్రదరు సుధీర్, సందీప్. అయితే ఒకసారి ఇచ్చే టెస్ట్ పెడతానా? ఈయనెవరు? బావగారు అవుతారు. ఏం పేరు? మౌలి. కరెక్టా? కరెక్టే. ఈవిడెవరు? వదిన. ఏం పేరు? లావణ్య. లావణ్య. బావగారు? ఏం పేరు? శ్రీధర్. అమ్మో, ఫోటోలు ఈయన కరెక్ట్ గా పెట్టాడు అండ్ రిలేషన్లు కరెక్ట్ గా ఈవిడ చెప్పింది. సో ఇద్దరు గెలిచినట్టే. వండర్ఫుల్, సూపర్. ఇంత లాంగ్ జర్నీ కాబట్టి మీది, ఇద్దరు కలిసి ఉంటారు? కలుస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మీరు వైజాగ్ వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? రీసెంట్ గా వచ్చా, 1 week బ్యాక్. 1 week బ్యాక్ వచ్చారు. వెరీ గుడ్. గురువు గారు ఏమేమి చూపించారు హైదరాబాద్ లో? మెట్రో ఎక్కించి. ఆ రోజు ఫార్చునేట్లీ నేను తనను కలిసినప్పుడు అమీర్పేట వెళ్ళి పానీపూరి తినాలనిపించింది. అమీర్పేట వెళ్ళి పానీపూరి తినాలనిపించింది. కూకట్పల్లి నుంచి అమీర్పేట మెట్రోలో తీసుకెళ్లి పానీపూరి తినిపించి మళ్ళీ మెట్రోలో తీసుకొచ్చాను. అందుక మెట్రో ట్రైన్ బాగా రష్ ఉంటుంది అంటున్నారు. ప్రదీప్ గారు, మీకు క్వశ్చన్. మీరు మెట్రో ఎక్కారండి? ఇంకా లేదు సార్. ఏ చూసారా, మీకన్నా ముందు నేను ఎక్కేసాను. అంటే నేను పానీపూరి తినడానికి ఎవరు లేరని ఎక్కలేదు సార్. మీరు కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ కి వెళ్ళి ఉంటారు. యాక్చువల్లీ నాకు 2-3 సార్లు మూవీస్ కి తీసుకెళ్ళమని చాలా ఫోర్స్ చేశారు వైజాగ్ లో. మీరిద్దరు కలిసి ఇప్పుడు సినిమా చూడలేదా? తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫస్ట్ మూవీ తనదే చూస్తాను. మీలాగండి, పిచ్చ ఫ్యాన్. ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్పెషల్ మూమెంట్స్ సేవ్ చేసుకున్నారు, గుర్తు పెట్టుకున్నారు. అండ్ డెఫినెట్లీ మీరు ఎక్స్చేంజ్ చేసుకునే గిఫ్ట్స్ కూడా అంతే స్పెషల్ గా ఉంటాయి. అండ్ టుడే ఇస్ ఎ స్పెషల్ డే. ఆబ్వియస్లీ చేద్దాం. సో ఈ స్పెషల్ డే రోజు కూడా మీరు గిఫ్ట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారా? షూర్ అండి. ముందుగా ఎవరు ఇస్తున్నారు? నేనే. లేడీస్ ఫస్ట్. లవ్ యూ బుజ్జి. థ్యాంక్ యూ. నేను ఓపెనింగ్ కోసం అంత కష్టపడ్డా ఇచ్చేసారు. ఏం చెప్పలేదు. నీళ్ళు చేయలేదా? ఐ లవ్ యూ చెప్పలేదు. నీళ్ళు ప్లీజ్ సార్. కాస్ట్యూమ్స్ లో తప్పు లేదు, మరక మంచిదే. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నువ్వంటూ నేను. లవ్ యూ. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలను పోనని. ఎటు ఉన్నా నీ నడక వస్తాగా, నీ వనక దగ్గరగా రాని నువ్వు దూరం. మీరు ఇప్పటివరకు దిగిన పిక్చర్స్ చాలా వరకు. ఏమంటే విన్నారా? ఇంకో గిఫ్ట్ వచ్చింది. లవ్ యూ బుజ్జి. లవ్ యూ టూ. చినుకు ఆ మేఘం గిడిపోవసరే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. తనకి షాపింగ్ అంతగా నచ్చదు, సో అందుకు నేను. సో షాపింగ్ అంతగా నచ్చదు కాబట్టి మీరే షాపింగ్ చేసి తీసుకొచ్చారు. అండ్ అంతా జరిగిపోయింది. నేను తనకి గిఫ్ట్ ఇచ్చాను, తను నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ మరి స్టేజ్ మీద చాలా ఇంపార్టెంట్ పర్సన్ కి గిఫ్ట్ దొరకకపోతే వెళ్ళండి. సార్ మీరే సార్. నాకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చారా? కాకపోతే ఇది ఇక్కడతో అయిపోయే గిఫ్ట్ అండి. మీరు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్తానన్నా నేను వద్దాను. ఈ లోపల కరిగిపోద్ది ఏంటి? అంతే కదా. వెరీ గుడ్. తొందర తెచ్చే. అమ్మ లడ్డు చేసి తెచ్చింది మీకోసం. ఇంకొక లడ్డు కావాలా బాబు? అండ్ మీకోసం ఒక చిన్న కవిత్వంలా రాసుకొచ్చారు డాడీ. డాడీకి మీరంటే, యాక్చువల్లీ డాడీకి యాంకర్స్ లో మీరంటే చాలా ఇష్టం. మేల్ యాంకర్ గా మీరు చాలా ప్రబంధన సృష్టిస్తున్నారు. ఆబ్వియస్లీ మీ మీద మంచి కవిత రాసి తీసుకొచ్చారు. అది ఒకసారి చదివి వినిపిస్తారు. ప్రదీప్, పంచరకాల ఆటలాడిస్తున్న రింగు మాస్టర్వా? ఏమయ్యా, ఏమిటి నీ ఉత్సాహం? ఎంత మరువైతును మరపునకు రాక మా హృదయంలో నీవు చొచ్చుకుపోయినట్లు ఆటలాడించి, ఆటలు పాడించి మా హృదయములలో
అన్ని దోచుకొనుతుంటివి కదా. ఆటలు సరదాలు మనసుకు ఉల్లాసమును అతి ముఖ్యమని తెలిసి మమ్మల్ని నీ కనుసన్నలలో ఆటలాడించుంటివి కదా. ఏమి నీ నటనా చాతుర్యము, నీ యాంకరింగ్ చాతుర్యము. బలా మిత్రమా బలా. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ ద లడ్డు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కరెక్ట్ టైము. సో ఇటు మగ పెళ్లి వారు ఇటు ఆడపెళ్లి వారు ఉన్నారు. అందరు రండి, మనం గ్రూప్ ఫోటో దిగుదాం. థ్యాంక్ యూ. ఎస్, ప్లీజ్ బి సీటెడ్. వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అండ్ నాకు కూడా గిఫ్ట్లు వచ్చాయి. వెరీ ఆనందకర విషయం. బట్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ జంటకి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం కాదు, మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. అండ్ అది ఫస్ట్ గిఫ్ట్, పెద్ద గిఫ్ట్, స్పెషల్ అయి ఉండాలి. కాబట్టి నేను ఆల్రెడీ మెట్రో ట్రైన్ లో గిఫ్ట్ తెప్పిస్తున్నాను. ఆల్రెడీ బయలుదేరింది మెట్రో ట్రైన్. ఆ మెట్రో ట్రైన్ గిఫ్ట్ ఇవ్వట్లేదు సార్. ఈ గిఫ్ట్ ని ఆడపెళ్లి వారి చేతుల మీదుగా ఇప్పిద్దామా, మగ పెళ్లి వారి చేతుల మీదుగా ఇప్పిద్దామా? ఈ టీమ్ కి ఒక గేమ్ పెడతాను. వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేతుల మీదుగా ఈ కపుల్ కి గిఫ్ట్ అందజేస్తారు. రెడీయా? షూర్. సో గురువు గారు, మీ టీం నుంచి 2 కపుల్స్ కావాలి. అండ్ మేడం గారు, మీ టీం నుంచి 2 కపుల్స్ కావాలి. ఇటు సైడ్ నుంచి 2 కపుల్స్, ఇటు సైడ్ నుంచి 2 కపుల్స్ వచ్చారు. మధ్యలో ఉన్న లేడీస్ నోట్ లో గరిట ఉంటుంది. గరిటలో బాల్ ని అటు ఇటు ఉన్న అంకుల్స్ పెడతారు. అండ్ 4 కాళ్ళకు కట్టేసినాయి. 4 కలిసి వెళ్ళాలి. ఎవరు ఆగిపోయినా మొత్తం అందరూ ఆగిపోతారు. ఒకరు కొంచెం ఫాస్ట్ వెళ్తే మిగతా 3 కింద పడతారు. అంతే తేడా. ఓకే, రెడీ? 3, 2, 1, go! చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. అటు ఇటు ఉన్న అంకుల్ పరిస్థితి పర్లేదు, ఒక్క కాలైనా ఫ్రీగా ఉంది. పాపం మధ్య లేడీస్ ఈ కాలు ఈ అంకుల్ కట్టారు, ఈ కాలు ఈవిడికి కట్టారు. మా వండర్ఫుల్, నిజంగా చాలా కష్టపడ్డారు. రెడీ? 2, 4, 16, 18. వెరీ గుడ్, 18 పాయింట్స్. 2, 4. మగపెళ్లి వారు మీరు గెలిచారు. వీళ్ళు ఏం చేశారంటే కష్టపడి ఇటు వచ్చి ఇందులో వేసి మొత్తం ఓ టర్న్ కొట్టి అక్కడ దాకా వెళ్ళారు. వీళ్ళు ఎంత తెలియని వాళ్ళు. ఇట్లెళ్ళి లేచి ఓకే. సో గెలిచిన ఆనందంలో ఇప్పుడు మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇలాగే.
పుడుతోంది కొత్త కొత్తగా నేల మీద నుంచి ఆకాశం మంచు దాకా ఈ వాన చినుకులన్నీ నిచ్చనెక్కినట్టుగా సో మగ పెళ్లి వారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకోబోతున్నారు మీ ఇద్దరు. వెరీ గుడ్, కమాన్. అండ్ ఇప్పుడు గానా బజానా జరగాల్సిందే, ఆట పాట ఉండాల్సిందే. ఆట వరకు ఓకే, మరి పాట అయితే గ్యారంటీ ఉండాలి. కాబట్టి మనందరం కలిసి సరదాగా ఇప్పుడు పాటల కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే, లెట్స్ బిగిన్ గానా బజానా. ఓకే, సో ఫుల్ కలెక్షన్. కాస్త దగ్గరికి వచ్చారు, ఇంకొంచెం ఆనందంగా ఉంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే స్క్రీన్ మీద మీకు తెలుగు పాట ఇంగ్లీష్ లో రాసుంటుంది. అది మీరేంటో చదివాక పాట ఒకటి గుర్తొస్తుంది. గుర్తు రాగానే బోర్ అవుదండి. ఏ టీం ఫస్ట్ బోర్ అవుతే వాళ్ళకి ఫస్ట్ పాడే ఛాన్స్. వాళ్ళు కరెక్ట్ పాడితే ఓకే, రాంగ్ పాడినా పాడలేకపోయినా అపోజిషన్ టీం కి పాస్ అవుతుంది. వాళ్ళు పాడితే వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఎవరు ఊదారో నేను చెప్పాక వాళ్ళు మాత్రమే పాడండి. ఓకే, రెడీ? 3, 2, 1, ఫస్ట్ వన్. The sky is girl, looks like you. Happiness is behave crazy. ఆకాశం అమ్మాయి విజిల్ ఎవరు వేసారో నేను చెప్పనేరా. Happiness is behave crazy, look like me. Wow! కొడరాడు. చెప్పారు ఇంగ్లీష్ ని. ఇట్ సైడ్ వాళ్ళు ఫస్ట్ ఊదారు. సో సాంగ్ ఏంటి? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆనందం అల్లరి చేస్తే నీలా ఉంటుంది, నాలా ఉంటుంది. హోలా హోలా. ఎడతామేంటి సార్, ఎడతామేంటి సార్? రైట్ ఆన్సర్, 1 point. ఇంత అద్భుతంగా వాళ్ళు పాడినందుకు అపోజిషన్ టీమ్ కి టాస్క్. ఓకే ఓకే, ఆబ్వియస్లీ హ్యాపీ కదా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 హోలా, ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. వండర్ఫుల్. నెక్స్ట్ వన్. ఓకే, ఇచ్చాడు ఊదారు. 1 సెకండ్, ఒక్క నిమిషం. బ్రైట్ ఇన్ ఐస్ లైక్ బికమ్ బ్లూ. అమ్మరే రే రే. వావ్, ఇంగ్లీష్ లోనే కొత్త కొత్త పదాలు. ఏం పాట సార్? నీ కళ్ళలోన కాటుకు ఓ నల్ల మబ్బుక. కాటుకు ఎక్కడుంది సార్ అక్కడ? లైక్ బికమ్ బ్లూ క్లౌడ్. నీలి మబ్బు కాగా. అది చూడగానే మీకు ఆ పాట తట్టింది, అంతే కదా? రైట్ ఆన్సర్, 1 point. ఇప్పుడు మంగమ్మ గారి నృత్య ప్రదర్శన. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ 2 points వచ్చాయి. నెక్స్ట్ మన గ్యారెంటీ మీరు నేను చూస్తుంటా. ఓకే,
నెక్స్ట్ వన్ ఆఫ్ ద డ్రీమ్ రీచెస్ మై ఏజ్ దట్ లుక్స్ చేంజ్డ్ మీ. అది ఏ పాట చెప్పండి సార్. ఇప్పుడు ఆలోచించండి బాగా, ఎందుకంటే కళ్ళు కలలను తాకి. చెప్పండి సార్, చాలా ఈజీ. భలేవారు సార్. మనం బోరేసి మనం పాడపోతే ఎలా సార్? చూపే నన్నిలా నిన్నే తాకేనా నువ్వయ్యేనా మనసును లాగే మాయలా వేసే ఓవలా నీవు అలే నెయ్యా. అని అనుకున్నారు మీరు. రైట్ ఆన్సర్. ప్రేమించిన ఓ కనులను తాకే ఒకటే బరా మనసు పడలే, ఒక నుంచి ఆగండి. ఓ ఎన్నాళ్ళు ఆనందం వెల్లువాయనే ఏమైందో ఈ నిమిషం. సో ఇట్స్ 1 పాయింట్, ఇట్స్ 2 పాయింట్. వెన్నెలింకా చీకటేనా నవ్వులు. ఓకే, నెక్స్ట్ సాంగ్. మగపల్లి వారు విజిలేశారు. పాట బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, కొడుతుంది. మాట్లాడుతున్నారు కదా. రైట్ ఆన్సర్. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షాట్లు లేస్తుంది, పట్టుకుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఎవరా అమ్మాయి? ఏం పేరు? సబరీష్. అమ్మాయి పేరు సబరీషా? నా పేరు. ఓ, మీ పేరు సబరీషా. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమేనా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఏ కాలేజు? శ్రీ చైతన్య. అమ్మాయి కూడా ఆ కాలేజేనా? శ్రీ చైతన్య బైపీసీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అడిగానని చెప్పు. బావ కళ్ళలో ఆనందం చూసావా? బావకి ఎక్స్పీరియన్స్ అన్నమాట. బావకి ఎక్స్పీరియన్స్ ఉందిలే, బావ మరి పాస్ ఆన్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు. 2 పాయింట్స్ 2 పాయింట్స్. నెక్స్ట్ సాంగ్. I have been Mayra. I have been you. I have also like you. ఆడపిల్లి వారు. నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా. నీకు ఇలాంటి పాటలు బాగా వచ్చాయి. ఏ సినిమాల పాట ఇది? ఎవడు ఎవడా? నాలో నేను నీలో నేను నువ్వంటే నేను రా. నాతో నేను నీతో నేను నీ వెంటే నేను రా. ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను, ఎంత ఎంత ముద్దొస్తున్నావో. సతమానం బావుతా? ఈయనేంటి ఎవడంటాడు? రైట్ ఆన్సర్. 1 point. It score 3, it said score 2. Right? Next song. మగపల్లి వారు. As our meeting place didn't change, our bike route didn't change. నువ్వు నేను కలుసుకున్న ప్లేసు మారలేదు, మన వెంట నువ్వు నేను కలుసుకున్న ప్లేసు మారలేదు. ప్రదీప్ గారు, నాకు పాటల్లో చాలా ప్రావీణ్యం ఉంది. మీరు నన్ను ఈ రోజు కన్ఫ్యూజ్ చేసి పాటలు కూడా పాడకుండా చేస్తున్నారు. నేను ఏం చేశాను సార్? ఇలా నుంచున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, భాగవతం మొత్తం మీద కృష్ణుడు కూడా అలాగే నిల్చొని ఉన్నాడు.
అర్జున పాట పాడు నాయనా. నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, మనం ఎక్కి తిరిగిన బయట రూటు మారలేదు. రూటు మారలేదు. పాడండి. శైలజ 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 గుండెల్లో కొట్టావే బోలువాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాల ప్రేమ పూజ. రైట్ ఆన్సర్ 1 point. సో 3 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు టాస్క్ ఇవ్వాల్సిన టైం. ఓ మంచి కపుల్ ని సెలెక్ట్ చేయండి సార్. సార్ రండి మీ ఇద్దరు రండి సార్. ఏంటి గుంజీలు తీయాలా? నేనేమనలేదు ప్రదీప్ గారు. నేనే ఓకే. సో ఆపోజిట్ వాళ్ళ చౌ వాళ్ళు కాకుండా ఎదురు వాళ్ళ చౌ పట్టుకోవాలా ఏంటి? అలా చేస్తూ వాళ్ళిద్దరు పాటలు పాడాలా? అబ్బా సార్ చెవులు పట్టుకోండి సార్. ఎంత ఆనందం ఆవిడికి. గురుగారు మీరు కూడా ముందుగా గురుగారు మీరే పాట పాడబోతున్నారు? ఈ పాట పాడమంటారు? అదే పాట మీరు అనుకున్నది. ఒక్క పాట సార్, ఒక్క పాట అడిగా. రెడీ రెడీ స్టార్ట్. రెడీ. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. పవన్ కళ్యాణ్ రోడ్డు మొత్తం FM లో సిగ్నల్ పోయింది. FM లో లాతో పాడమ్మా. ఒక్క పాట పాడమ్మా ప్లీజ్. లావో ఈ చందమా. లవ్ యు రా అమ్మా నేను అనవసరంగా మైకి పట్టినాను. ఆవిడ పాటలేదు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. సో 2 టీంలు ఈక్వల్ స్కోర్స్ లోనే జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ సాంగ్స్ రాబోతున్నాయి. రెడీ? సాంగ్ ప్లీజ్. నాకు రాదు. మగ పెళ్లి వారు విజిలేశారు. అట్టా తగిలితే ఎట్టాగలుగుతుంది సొగసే. ఆగనమ్మో నమ్మో ఎంత దురిసే. అరే అబ్బా అంటే నీకు అలిసే. నీకు కల్లాలు వేసిగా అల్లాలు చాలని వచ్చా 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 అన్ని తెలిసే. రైట్ ఆన్సర్ 1 point. ఓహో ఇలా చేయాలి ఈ పాడే డాన్స్. అండ్ లాస్ట్ సాంగ్ ఇట్ సైడ్ స్కోర్ లీడింగ్ లో ఉన్నారు 1 point. ఇది మీరు పాడితే టై అవుతుంది, పాడకపోతే వీళ్ళు విన్ అయిపోతారు. రెడీ? లాస్ట్ సాంగ్. ఆడపల్లి వారు గుండె పేలినట్టుంది, పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది, లూగినట్టుంది, ఎదురుగా అమ్మాయి కనిపించట్లేదు, పాట నోట్లోంచి రావట్లేదు. పాటలన్నీ కూడా అలాంటి పాటలే పాడుతున్నాడు ఇందా నుంచి. రైట్ ఆన్సర్ 1 point. ప్రదీప్ గారు మాకు డెడికేట్ చేస్తే ఒక సాంగ్ పాడతారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం మీరు ఇప్పుడు పాట పాడాలి, అదే మీకు టాస్క్. పాడండి. Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on far across the distance and spaces between us. You have come to show you. Go on, far
gone. Once more you open the door and you heal my heart, and my heart will go on and on. ఎస్ థ్యాంక్ యూ మేడం గారు, మీరు కూర్చోవచ్చు. మీరు ఉండండి సార్. ఇందా నుంచి పాపం ఆయన అలా బావమరిదిని టార్గెట్ చేస్తాడా? బావమరిది గారు రండి. బావమరిదిని చక్కర ఎక్కించుకుని కూర్చోగలడా లేదా? ఆనందం చూడు బావా, వచ్చే నాకు మాట వస్తుంది. లేదు ఊరికినే అన్న, కానీ బావమరిదే బావని ఎత్తుకుంటాడు. అది ఇలాగే రెండు ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా తరఫు నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మరో చిన్న కానుక, మీ పెద్దవాళ్ళతో సహా మండపం దగ్గరికి వెళ్దాం. రండి. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. సో ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు అండ్ వీళ్ళకి ఒక మెమరబుల్ మూమెంట్ అందించినందుకు. అండ్ ఫస్ట్లీ పెళ్లికొడుకు గారు ఎలా అనిపించింది? రెండో వేడుక చేద్దాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మాకు నిజంగా ఒక మంచి మెమరీ, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీని ఇచ్చారు మాకు, మా ఫ్యామిలీకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం గారు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ ఇచ్చిన జీ తెలుగు వారికి, రారండే వేడికి చేద్దాం టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండండి. అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవర్ రైట్. థ్యాంక్ యూ సో మచ్.